భరత్, కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్పు వెల్లడించింది కదా ఎన్జీటీ. మూడవ టీఎంసీకి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు అనుమతులు ఇవ్వలేదు. ఏంటి అప్డేట్స్? రెహనా, దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, హయతుద్దీన్ అనే వ్యక్తి 2015-16లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు లేకుండానే, పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారన్నది ఒక అంశం. రెండోది, వేముల ఘాట్ రైతులు ఎవరైతే మల్లన్న సాగర్ ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళు, తర్వాత తుమ్మలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి 3rd టీఎంసీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే 2 టీఎంసీలు కంప్లీట్ చేసి 3వ టీఎంసీ చేపడుతున్నారు అన్నది రెండవ పిటిషన్. ఈ అన్ని పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారించి ఇవాళ ప్రిన్సిపల్ బెంచ్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ప్రిన్సిపల్ బెంచ్ ఇవాళ తుది తీర్పునిచ్చింది. తుది తీర్పులో 2 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒకటి, ఎటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును 2 టీఎంసీ వరకు కంప్లీట్ చేసింది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. 2017 డిసెంబర్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. కానీ ఆలోపే అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తూ వచ్చిందంటే కేవలం దీన్ని నీటి గురించి, తాగునీటి గురించే నిర్మాణం చేస్తున్నాం, ఇరిగేషన్ గురించి కాదు అని చెప్పారు. బట్ ఇరిగేషన్ సంబంధించిన నిర్మాణం కూడా చేశారు. అయితే ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం అయిపోయింది, 80,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ పర్యావరణ అనుమతులు లేకపోయినా ఆ ప్రాజెక్టు విషయంలో మేము జోక్యం చేసుకోం. బట్ పునరావాసం, పరిహారం, తర్వాత పర్యావరణానికి జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని కంపెన్సేట్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక నెల రోజుల్లోపు 7 సభ్యులతో కమిటీ వేయాలి, 7 మెంబర్స్తో కమిటీ వేయాలి. ఆ కమిటీ 6 నెలల్లోపు రిపోర్ట్ ఇవ్వాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి. 2 టీఎంసీ వల్ల దాదాపు 18,000 హెక్టార్ల అటవీ భూమి ముంపుకు గురైంది. తర్వాత చాలామంది కూడా మనకు తెలుసు, మల్లన్న సాగర్ కానీ లేకపోతే వేరే చోట వాళ్ళ కంపెన్సేషన్ సరిగ్గా ఇవ్వలేదని వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో పునరావాసం, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 7 సభ్యుల కమిటీ స్టడీ చేసి 6 నెలల్లోపు రిపోర్ట్ ఇవ్వాలి. ఒకటి. రెండవది ఏంటంటే 3rd టీఎంసీ గురించి 2019 అక్టోబర్ 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది, 2వ టీఎంసీ నుంచి 3వ టీఎంసీకి ఎక్స్పాన్షన్ గురించని. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే ఇది మళ్ళీ కొత్తగా ఎటువంటి భూమి సేకరించడం లేదు, 3rd టీఎంసీకి సంబంధించి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎక్కువ అవసరం లేదు కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కానీ ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది ఏంటంటే 3rd టీఎంసీకి ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు అవసరం. ఆల్రెడీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తర్వాత సిడబ్ల్యూసి 2 కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయమై డిపిఆర్ సమర్పించండి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించండి అని అడిగాయి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు 3rd టీఎంసీ విషయంలో ముందుకెళ్ళొద్దని ఆదేశించాయి. కాబట్టి కేంద్ర సిడబ్ల్యూసి ఆదేశాల ప్రకారం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చేంత వరకు 3rd టీఎంసీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళకూడదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. ఇవి 2 ముఖ్యాంశాలు. ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ఈ ఎన్జిటి కేసులో అడ్వకేట్గా ఉన్న సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవణ్ మనతో పాటు ఉన్నారు. శ్రవణ్ గారు, ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాదన ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నది 3rd టీఎంసీకి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 2 టీఎంసీలు కట్టాం కాబట్టి 3rd టీఎంసీకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని. బట్ కోర్టు ఎన్జిటి వేరే విధంగా భావించింది, ఎందుకలా? ఈ 3rd టీఎంసీకి సంబంధించి ఈరోజు ఎన్జిటి ఒక క్లారిటీ ఇచ్చింది, దాన్ని ఆపాలని. ప్రధానంగా జల్ మినిస్ట్రీ ఈ ప్రాజెక్టు 3వ టీఎంసీ అంటే 2 టీఎంసీలు ఒక రోజు నుంచి 3 టీఎంసీలు రోజుకు పంప్ చేయాలి అనే ప్రతిపాదన, ఇది స్కోప్లో చేంజ్ అవుతుంది. ప్రాజెక్టు మొదట 2 టీఎంసీలను పంప్ చేయాలని భావించారు, దాన్ని ఇప్పుడు 3 టీఎంసీలు చేస్తున్నారు. కాబట్టి దానికి ప్రాజెక్టులో మార్పుగానే దీన్ని పరిగణించాలి అని స్పష్టంగా కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈడబ్ల్యూసీకి సంబంధించిన పర్మిషన్లు, ఇతరత్ర ఈ ఎక్స్పెండిచర్ క్లియరెన్స్, వీటన్నింటికి సంబంధించి కూడా క్లియరెన్స్లు తీసుకోవాలి. ఏదైతే ఒక ప్రాజెక్ట్లో 15% కన్నా ఎక్కువ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెరిగితే దానికి సంబంధించి ఎక్స్పెండిచర్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ క్లియరెన్స్ లేకుండా మీరు ప్రాజెక్ట్ టేకప్ చేయొద్దు అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు రాసిన లేఖను మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసాము, ట్రిబ్యునల్ ముందు.
అంతేకాకుండా ఈ కేసు సందర్భంగా ఈడబ్ల్యూసి ప్లస్ శక్తి శాఖ సెక్రటరీ కూడా కౌంటర్ వేశారు. మేము వేసిన పిటిషన్ కు సపోర్ట్ గా ఈ పిటిషనర్స్ ఎవరైతే ఈ తుమ్మలపల్లి శ్రీనివాసు ఇతర రైతులు వేసిన పిటిషన్ సరైందే, వాళ్ళు చేస్తున్న వాదన కరెక్టే, దీనికి పర్మిషన్ లేవు, పర్మిషన్ల తర్వాతనే తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ కూడా మేము వేసిన పిటిషన్ కు సపోర్ట్ చేయడం వల్ల దాన్ని ఏకీభవిస్తూ విస్తరణ పనులు రాష్ట్ర ప్రభుత్వం పైన బైండింగ్ అవుతాయి కాబట్టి వాటిని అమలు చేయాలని స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యమంత్రి లేఖ రాశారు, జలశక్తి శాఖ మంత్రి రాసిన లేఖకు రిప్లైగా ఆయన అక్టోబర్లో ఒక లేఖను ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు కాబట్టి దాన్ని పరిశీలించి ఏమైనా సవరణ ఆదేశాలు ఇస్తే తప్ప అప్పటి వరకు పనులు మాత్రం చేపట్టవద్దు అని క్లియర్ గా విస్తరణ పనులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇంకా రెండో అంశం, ఇప్పటి వరకు అంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు తాగునీటి ప్రాజెక్ట్ అని బయట ప్రపంచానికేమో ఇది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక గొప్ప మాన్యుమెంటల్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రపంచంలో ఎక్కడ ఈ కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులు లేవు, ఇంత పెద్ద పంపింగ్ లేదు, ఇంత పెద్ద రివర్స్ పంపింగ్ లేదు, ఇట్లా రకరకాలవన్నీ మనం గొప్పగా ప్రపంచానికి చెప్తాం. ఎన్వైరన్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం దీనికి పర్యావరణ అనుమతి లేదు, ఇది ఓన్లీ తాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు క్లియర్ గా చెప్పండి, ఎన్జిటి ఈ రోజు క్లియర్ గా చెప్పింది ఏమిటంటే మీరు 2008 నుంచి 2017 వరకు దాదాపు 10 సంవత్సరాలు పర్యావరణ ఉల్లంఘనలు చేసి ప్రాజెక్ట్ ను చేపట్టారు అనే వాదన మేము విస్తరణ పనుల సందర్భం కూడా అదే అంశాన్ని ప్రస్తావించాం. మొదట ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో 17,000 కోట్లకు ఆ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు, తర్వాత రకరకాల మార్పులు అవి అని చెప్పి 35,000 కోట్లకు చేశారు, తర్వాత 40,000 కోట్లకు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీడిజైన్ పేరుతో 80,000 కోట్లకు 81,000 కోట్లకు విస్తరించింది. తర్వాత ఇప్పుడు మళ్ళా ఎక్స్పాన్షన్ అని ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 2019 జూన్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 21,000 కోట్లు ఖర్చు పెడుతూ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తామంటుంది. ఇన్ని మార్పులు ఈ ప్రాజెక్ట్ లో చేస్తున్నారు, కెనాల్స్ తోవి వృధాగా పడి ఉన్నాయి, పబ్లిక్ మనీ వేస్ట్ అయింది, ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అయింది, ఇంత మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి దీనిని ఆపండి విస్తరణ పనులను అని మేము కోరిన వాదనతో ఈరోజు కోర్టు కూడా ఏకీభవించింది. 2008 నుంచి 2017 వరకు చాలా ఒక విచిత్రమైన వితండమైన వాదనను ప్రభుత్వం టేకప్ చేసింది. కోర్టు దగ్గరకు వచ్చేసరికి వితండ వాదం ఉంటుంది, పక్కనేమో ఒకటి చెప్తారు, పబ్లిక్ డొమైన్ లో హెలికాప్టర్ లో నిపుణులని వాళ్ళని వీళ్ళను బ్యాంకుల నుంచి బారోవర్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడేమో ఒక పిక్చర్ ఇస్తారు. ఇక్కడ కోర్టు దగ్గరకు వచ్చేసరికి లేదు దీన్ని ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మాత్రమే, మేము 2015 నుంచి మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా దీన్ని టేకప్ చేశాము కాబట్టి ఈ నిబంధనలు వర్తించవు, మేము 2017లో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఎన్వైరన్మెంట్ ఇరిగేషన్ కు వాడుకున్నామని చెప్పుకొచ్చారు. విస్తరణ సందర్భంగా కూడా అదే ఒక వితండ వాదన చేసుకొచ్చారు. మేమేమి ఎక్కువ ఏం చేయట్లేదు, పబ్లిక్ మనీ స్పెండ్ చేయట్లేదు, తర్వాత కొత్త కాంపోనెంట్స్ ఏమీ లేవు, 90 తీసుకెళ్లాల్సిన నీళ్లను 60 రోజుల్లో తీసుకెళ్లడానికి 180 టీఎంసీలు మాత్రమే తీసుకెళ్తాము, ఒక చుక్క అదనంగా తీసుకెళ్ళాము, ఒక ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వము అని అదొక వాదన తీసుకొచ్చారు. దాన్ని కూడా శ్రవణ్ గారు ఒక్కటి ఇక్కడ ఇప్పుడు పరిహారం పునరావాసం విషయంలో మల్లన్న సాగర్ రైతులు కానీ లేకపోతే వేరే రైతులు కానీ ఆందోళన చేస్తున్నారు. ఈ జడ్జిమెంట్ వల్ల వాళ్ళకి ఏమైనా ఎక్కువ పరిహారం వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ సంబంధించి అయితే ఆగుతుంది కదా, ఇప్పుడు అనవసరంగా భూములు గుంజుకుంటున్నారు. ఇందులో ఒక ఆయనదేమో ఆల్రెడీ పాత ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు, ఇంకొక ఆయనదేమో ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ కోసం తీసుకుంటున్నారు. సో మా ఎక్స్పాన్షన్ కోసం తీసుకోవాలి అనే దాన్ని అయితే ఇప్పుడు బ్రేక్ అవుతుంది కదా, అనవసరంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మొత్తం తెలంగాణకు ఎంత పవర్ అవసరమో అంత పవర్ ఒక కాళేశ్వరంకు పెడుతున్నారు. అది అసలు ఎట్లా నడుస్తుందా, అవసరమా లేదా అవన్నీ చూడకుండానే మళ్ళీ 21,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఇప్పుడు బయటకు వచ్చింది ఈ కేసు సందర్భంగా, ఎక్కడ కూడా నాకు తెలిసి క్లారిటీ రాలే. 81,000 కోట్లు కాళేశ్వరం 2 TMC ప్రాజెక్టుకు, 21,000 కోట్లు ఇప్పుడు 1 TMCకి అనేది జీవోలు రకరకాల ఈ అధికారికంగా టెండర్లు ఇవన్నీ చూసాం. ఇప్పుడు గవర్నమెంట్ సబ్మిట్ చేసిన దాంట్లో ఈ కేసులో సబ్మిట్ చేసిన సందర్భంగా మేము ఖర్చు పెట్టింది 60,000 కోట్లు మాత్రమే, 80,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఏదైతే 81,000 కోట్ల సీలింగ్ ఉందో ఆ దాంట్లోనే మేము ఖర్చు పెడుతున్నాము, 20,000 కోట్లు మిగిలిన ఇంకా ఆ దాంట్లోనే ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం. ఎక్స్పాన్షన్ మేమేమి అదనంగా ఖర్చు పెట్టట్లేదు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 1 lakh crores కాదు అనే విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. సో అంటే ఇందులో పర్యావరణమే కాదు, పబ్లిక్ మనీ ఉంది, రిసోర్సెస్ వేస్టేజ్ ఉంది, ప్రజలకు సరైన పరిహారం లేకుండా చేసేది ఉంది, ఈ అన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇందులో తప్పులు జరిగినాయి అనేది నిర్ధారించింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించేది ఏంటంటే ఇందులో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది,
తెలంగాణకు నీటిని లిఫ్ట్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు, దీన్ని ఎందుకు ఆపుతున్నారు, దీనిలో ప్రతిపక్షాల కుట్ర ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. కరెక్ట్. ఈ వాదన పర్యావరణ మినిస్ట్రీ కూడా చెప్పింది. చాలా విచిత్రం. కేంద్రంలో కూడా జలశక్తి మినిస్ట్రీ ఏమో ఇది తప్పు అంటది, పర్యావరణ మినిస్ట్రీ ఏమో ఆర్గ్యుమెంట్ సందర్భంగా కూడా దీనికి రాజకీయాల కోసం వేసినారంటారు. ఈ రోజు ఎన్జిటి ఆదేశాల సందర్భంగా పర్యావరణ మినిస్ట్రీ కూడా సరిగ్గా చేయలేదు, అసెస్మెంట్ సరిగ్గా చేయలేదని చెప్పింది. పర్యావరణ మినిస్ట్రీ చేసిన ఆ వ్యవహారాన్ని కూడా తప్పు పట్టింది. కాబట్టి సరే, వాళ్ళు ఏదైనా వాదన చేయొచ్చు, రాజకీయాల కోసం చేశారని ఇంకోటని. రాజకీయాలు లేకుండానే వీళ్ళు అధికారంలోకి వచ్చినారా? రాజకీయాలు లేకుండానే ప్రభుత్వం వస్తుందా? రాజకీయాలు ఇప్పుడు మరి రాజకీయాలకు పర్యావరణానికి అట్లా ముడిపెట్టాల్సిన అవసరం లేదు. పర్యావరణం ఎవరు రాజకీయ నాయకుడు తీసుకెళ్ళినా ఎవరు తీసుకెళ్ళినా పర్యావరణం పర్యావరణమే. కాబట్టి చట్టం అమలు అవుతుందా లేదా, చట్ట ప్రకారం చేస్తున్నారా లేదా అనేది అంశం. ఈ రోజు చట్ట ప్రకారం మీరు చేయలేదు అనేది క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చారు. ఎక్స్పాన్షన్ ఆపండి అని చెప్పారు, క్లియర్ గా చెప్పారు. తర్వాత ఒక కమిటీ అపాయింట్ చేసి ఎవరైతే బాధ్యులయ్యారో 2008 నుంచి 2017 వరకు ఎవరు బాధ్యులయ్యారో, అది సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ లో ప్రాజెక్ట్ ప్రపోనెంట్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లు కావచ్చు, దీనికి ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళందరిపైన కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలని మేము అడిగాము. దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి, ఈ 10 ఏళ్లలో చేసిన నిర్వాహకం పైన, పర్యావరణ ఉల్లంఘనల పైన అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలన్నారు. తర్వాత ఒక నెల రోజుల్లో అందరు ఎవరైనా ఇప్పుడు ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రాణహిత చేవేళ్ల కోసం కెనాల్స్ ఏవో తవ్వారు, వాళ్ళ భూములు లాక్కున్నారు, అప్పుడు అదంతా వృధా అయిపోయింది. ఆ భూములు మరి వాడుకోవచ్చు కదా, కెనాల్స్ ఉన్నప్పుడు. ఆ కెనాల్స్ లో పంపకుండా కొత్త కెనాల్స్ తవ్వుకోవడం, ఇప్పుడు మళ్ళీ ప్యారలల్ కెనాల్స్ అని తవ్వడం, ఇవన్నీ మొత్తం తతంగం పైన నెల రోజుల్లో ఒక కమిటీ సెటప్ చేసి ఎక్స్పర్ట్స్ తో, ఆ కమిటీ సమగ్రంగా దీనంతా అధ్యయనం చేసి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. ఒకవేళ ఎన్వైరన్మెంట్ వైలేషన్ జరిగి ఉంటే దానికి రెమెడియల్ యాక్షన్ ఏం చేయాలనే దాన్ని కూడా చర్యలు చేపట్టేందుకు సిఫారసులు చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. మొత్తానికి ఈ తీర్పు ద్వారా 2 ముఖ్యాంశాలు. ఒకటి, ఇప్పటి వరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి పరిహారం కానీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ విషయంలో ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది పర్యావరణ మంత్రిత్వ శాఖ విషయంలో. రెండవ కీలక పాయింట్, థర్డ్ టీఎంసీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి లేనిదే, సిడబ్ల్యూసీ అనుమతి లేనిదే ముందుకెళ్ళదు. అది ఈ తీర్పుకు సంబంధించిన సారాంశం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విషయంలో? హైకోర్టుకు వెళ్తుందా, నెక్స్ట్ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఓకే భరత్.